సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. స్టేజ్ మీద ఉన్నటువంటి జానకిరామ్ గారు, అలాగే భార్గవి కళ్యాణి అమ్మగారు, అలాగే ఈ హిందూ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ప్రియ ఆత్మస్వరూప హిందూ బంధువులారా, ప్రసంగం మొదలుపెట్టే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. ఆకలేస్తుందా? ఎవరికైనా వేయట్లేదా? నాకైతే వేస్తుంది. అయితే ఆకలి ఇవ్వడం కోసము కాసేపు రామనామం చెప్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఏమండి, ఆకలి అవ్వడం కోసము తినే వచ్చారా? గట్టిగా శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆత్మస్వరూప హిందూ బంధువులారా, ఈరోజు మనం ఇక్కడ ఈ హిందూ సమ్మేళనం జరుపుకుంటున్నాము అంటే, ఆర్ఎస్ఎస్ 100వ శతాబ్దోత్సవాలు జరుపుకుంటున్నామంటే దానికి కారణం ఎందరో వీరులు. ఒక వీర సవార్కర్ కావచ్చు, ఛత్రపతి శివాజీ మహారాజ్ కావచ్చు, శంభాజీ మహారాజ్ కావచ్చు, ఇలాంటి ఎందరో వీరులు త్యాగం చేస్తే మనం ఈరోజు ఇక్కడ కూర్చుంటున్నాం. అలాంటి వీరుల్లో అందరికీ ఒక్కసారి స్మరించుకొని వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అని ఎందుకు చెప్పాము అంటే, డాక్టర్ జీ గారు వందే మాతరం అని ఆ రోజు స్కూల్లో అంటే డాక్టర్ జీ గారిని స్కూల్ నుంచి బయటికి పంపించారు. ఈరోజు మనం గర్వంగా వందే మాతరం చెప్పుకుంటున్నాము. దానికి కారణం డాక్టర్ జీ గారు, దానికి కారణం ఆర్ఎస్ఎస్. డాక్టర్ జీ గారు ఆర్ఎస్ఎస్ స్థాపించబట్టే ఈరోజు హిందువులందరికీ కూడా, మనందరం కూడా హిందువులుగా ఇక్కడ నిలబడి ఉన్నాము. జానకిరామ్ గారు మాట్లాడుతూ 58 పరిశ్రమలన్నీ కూడా వివిధ రాష్ట్రాల్లో వివిధ పనులలో వాళ్ళంతా ఉంటూ హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నారు. అయితే మన సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మం మనకి ఏమి బోధిస్తుంది? సనాతన ధర్మము అంటే ఏ ధర్మం అయితే 3 కాలాల్లో ఉంటుందో, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో 3 కాలాల్లో ఉంటుందో అది సనాతన ధర్మము. దీనికి ఆది అంతములు ఉండవు. మొన్న వచ్చినటువంటి మతాల్లాగా సనాతన ధర్మానికి ఆది అంతం ఉండదు. త్రికాలలో 3 కాలాల్లో ఉండేటువంటిదే సనాతన ధర్మము. అయితే మన సనాతన ధర్మం మనకేం బోధిస్తుంది అంటే, మన భగవంతుడు ఎక్కడున్నాడు అంటే, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని మన భగవానుడు గీతలో బోధిస్తున్నాడు. నిన్న మొన్న వచ్చినటువంటి
మతాల్లాగా గాడ్ ఇన్ హెవెన్, గాడ్ ఇన్ ప్యారడైజ్ మన ధర్మం బోధించదండి. మన ధర్మం ఏం చెప్తుంది అంటే, మీ హృదయంలో వెతికి చూస్తే మీకు భగవంతుడు కనిపిస్తాడు. ప్రతి ఒక్కరిలో ఈశ్వర సర్వభూతానాం హృదయేషే అర్జున తిష్టతి. భగవానుడు ఎక్కడున్నాడు అంటే హృదయ దేశంలో ఉన్నాడు. అయితే మాకు అనుభవానికి రావట్లేదే అని మీరు అన్నారనుకోండి, అందరూ రాత్రి పడుకుంటున్నారా? బాగా నిద్ర వస్తుందా? అయితే నిద్రపోయినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నిద్రపోయినప్పుడు అందరము కూడా ఆ పరమేశ్వరులోనే విలీనమవుతున్నాం, ఆ పరమాత్మ ఎందే ఉంటున్నాం. అప్పుడు నేను దేహం అనే అనుభవానికి వస్తుందా? మీ ఇంట్లో అనుభవానికి వస్తుందా? మీ బంగ్లా అనుభవానికి వస్తుందా? ఏవి అనుభవానికి రావట్లేదు. ఎందుకంటే అందరము కూడా ఆ పరమాత్మ యందే విలీనమవుతున్నాం. అంతటి సత్యము బోధించినటువంటి మన సనాతన ధర్మాన్ని వదిలి నిన్న మొన్న వచ్చినటువంటి గాడ్ ఇన్ హెవెన్, గాడ్ ఇన్ ప్యారడైజ్ ధర్మానికి మారచ్చా అండి? మారతారా? ఇవాళ చూస్తున్నాం మన సమాజంలో. అమ్మగారు చెప్పారు, బొట్టు పెట్టుకుంటే స్కూల్కి రావద్దు, బొట్టు పెట్టుకుంటే ఉద్యోగానికి రావద్దు, ఇలా ఇవన్నీ జరుగుతున్నాయి. శంభాజీ మహారాజుని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నాలిక కత్తరిస్తామన్నారండి. నాలిక కత్తరించినా కూడా నేను నా ధర్మాన్ని విడను, నేను సనాతన ధర్మంలో ఉంటానని శంభాజీ మహారాజు నిలబడ్డాడు. అటువంటి శంభాజీ మహారాజ్ చేసిన త్యాగము మనకేమైందండి? మనకు 100 రూపాయలు తక్కువైతే మన పూట గడవదా? గడుస్తుంది కదా, 3 పూట్ల భోజనం చేస్తున్నాం కదా. వారు చేసినటువంటి త్యాగం, మనం చేసే త్యాగం చాలా తక్కువ. జానకిరామ్ గారు మాట్లాడుతూ త్యాగము భారతదేశం యొక్క గొప్పతనము అన్నది. మన వేదాలు కూడా అదే చెప్తాయి. త్యాగేనేకే అమృతత్వమానశు. ఎవడైతే త్యాగం చేస్తాడో వాడే పరమాత్మను పొందుతాడు. త్యాగము లేకుంటే పరమాత్మ పొందడు. ఇలాగే లౌకిక జీవనం కూడా సరిగా ఉండదు. అమ్మగారు చెప్పారు కుటుంబ జీవనం ఎలా ఉండాలి, ఎంత ఆదర్శంగా రాముణ్ణి మనం తీసుకోవాలి అన్న అంశాలన్నీ కూడా అమ్మగారు చాలా చక్కగా వివరించారు. ఇదంతా కూడా మనం ఎప్పుడు ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి గీత, రామాయణ మొదలైన గ్రంథాలు మనం చదువుకోవాలి. మనము చదువుకోవాలి అంటే ఆ రామాయణము, గీత మన ఇళ్ళల్లో అన్ని పుస్తకాలు ఉంటాయి. ఎక్కడుంటాయి? ఎక్కడో గూటలో అడుగు మీద పైన దేనికి పనికిరాని వస్తువులు, సామాన్లన్నీ పెడతాం చూడండి, అక్కడ ఉంటాయి. కాబట్టి ఈరోజు నుంచి మనందరం ఒక సంకల్పం తీసుకుందాం. ఆ మట్టి పట్టి ఉన్నటువంటి భగవద్గీత గ్రంథాన్ని తీసి దాని మీద ఉన్న దుమ్ము దులిపి దాంట్లో ఏం చెప్తున్నారు, గీత ఏం బోధిస్తుంది, రోజు ఉదయం లేవగానే ఒక్క 5 నిమిషాలు సమయం దొరకదా అండి? 24 గంటల్లో 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు సమయం దొరుకుతుంది కదా. ఆ 5-10 నిమిషాలు భగవద్గీత ఓపెన్ చేసి ఎక్కడైనా ఓపెన్ చేయండి. గీత మీకు ఇక్కడ మొదలు పెట్టాలి అని లేదు. ఎక్కడైనా ఒక పేజీ తీసి అక్కడ శ్లోకం ఏముంది, ఒకవేళ శ్లోకం సంస్కృతంలో ఉంది మీకు అర్థం కాలేదు, కింద గీతా ప్రెస్ బుక్లో భావన ఉంటుంది, ఆ భావన చదవండి. ఆ భావన చదివి రోజంతా కూడా మీరు ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో ఒక 5 నిమిషాలు సమయం దొరుకుతుంది. అక్కడ ఉదయం ఏం భావన చదివారు అది ఒకసారి నెమరేసుకోండి. ఇలాగా మనము మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి గ్రంథము, ఒక భగవద్గీత, ఒక రామాయణము, ఇవన్నీ కూడా మనం చదువుతూ ఉంటే రోజు అన్నీ కూడా చదువుకోవచ్చు. అలా మీరు ఒకసారి దీన్ని ఈ గట్టి సంకల్పం తీసుకుందామండి. బొట్టు పెట్టుకుంటాం, గీత చదువుకుంటాం. గట్టిగా బొట్టు పెట్టుకుంటాం, గీత చదువుకుంటాం. బొట్టు పెట్టుకుంటాం, గీత చదువుకుంటాం. గట్టిగా వినపట్లేదు. బొట్టు పెట్టుకుంటాం, గీత చదువుకుంటాం. బొట్టు పెట్టుకుంటాం, గీత చదువుకుంటాం. అయితే ఇప్పటి నుంచే మనము
ఈ రోజు నుంచి కాదు, ఈ క్షణం నుంచే గీత చదవడం ప్రారంభిద్దాము. నేను ఒక శ్లోకం అంటాను, మీరందరూ ఒకసారి రిపీట్ చేయండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. చూడండి, మన సనాతన ధర్మం ఏం బోధిస్తుంది అంటే అద్వేష్ట సర్వభూతానాం. భూతానాం అంటే ఇక్కడ దయ్యాలు భూతాలు కాదు, సకల ప్రాణికోటి చరాచరలో ఉన్న సృష్టిలో ఉన్నటువంటి ప్రాణం ఉన్నటువంటి సకల జంతువులు కూడా. ఇక్కడ వచ్చింది ఒక కుక్క, ఆ కుక్కలోను మనలోను ప్రకాశిస్తున్నది ఏంటి అండి? ఒకటే ఆత్మ చైతన్యము, ఒకటే ప్రాణశక్తి. ఆ కుక్క హృదయంలోనూ మన హృదయంలోనూ ప్రకాశింపజేస్తూ తెలియజేసేది పరమాత్మయే. కాబట్టి అద్వేష్ట సర్వభూతానాం, వేటిని కూడా ద్వేషభావనతో చూడొద్దు అని మన సనాతనం బోధిస్తుంది. అలాంటి ధర్మము మనది. కానీ నిన్న మొన్న వచ్చిన మతాలు వాణ్ణి కొట్టు, వీణ్ణి కొట్టు, వాణ్ణి చంపు, వీణ్ణి చంపు, అలా మన ధర్మం బోధించదండి. మన ధర్మం వీరుల్ని చేస్తుంది, అలాగే యోగులను చేస్తుంది, జ్ఞానులను చేస్తుంది. అది మన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి ఈ శ్వాస ఉన్నంత వరకు కూడా నేను ధర్మాన్నే పట్టుకుంటాను, కానీ వేరే మతం మారను. గట్టిగా చెప్పండి, మతం మారను. మతం మారను, బొట్టు పెట్టుకుంటాను, గీత చదువుకుంటాను. మతం మారను, బొట్టు పెట్టుకుంటాను, గీత చదువుకుంటాను. మతం మారను, బొట్టు పెట్టుకుంటాను, గీత చదువుకుంటాను. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ, గీత చదువుకుంటే ఏమవుతుంది? అందరూ నాలా సన్యాసులు అవుతారా? అవ్వరు. గీత చదువుకుంటే ఏమవుతుంది అంటే, ఒక స్కూల్ టీచరు మంచి టీచర్ అవుతాడు, ఒక డాక్టరు మంచి డాక్టర్ అవుతారు. టీచర్కి, మంచి టీచర్కి, డాక్టర్కి, మంచి డాక్టర్కి తేడా నేను చెప్తాను, గమనించండి. గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఉన్నాడు, వెళ్తాడు, ఉదయాన్నే వెళ్తాడు 9ంటికి. మనకు ఒక మంచి ఫోన్ వచ్చిందిగా ఇప్పుడు చేతిలో, రీల్స్ చూస్తూ ఉంటాడు, ఇలా పడుకుంటాడు, ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఇలా యాక్టివిటీస్ చేస్తుంటాడు. ఎందుకంటే నెల అయితేనే జీతం నా అకౌంట్లో పడుతుంది, కాబట్టి పిల్లలకి ఏమీ బోధించడు. ఇది టీచర్, నార్మల్ టీచర్. మంచి టీచర్ ఎలా ఉంటాడు తెలుసా? స్కూల్కి ఫోన్ కూడా తీసుకోపోడు. స్కూల్కి పుస్తకం ఏదైతే ఉందో, మ్యాథమెటిక్స్ పుస్తకం ఉందో అది తీసుకెళ్తాడు. ఆ పిల్లలకి ఆ మ్యాథమెటిక్స్ పాఠం చక్కగా బోధిస్తాడు. వాళ్ళని ఇంకా ఎంత మెరుగుగా మన సమాజంలో వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తే మన సమాజానికి వాళ్ళు ఎలా ఉపయోగపడతారు అన్న ఆలోచనతో పాఠాన్ని చెప్తాడు. గమనించారా అండి? నార్మల్ టీచర్కి, మంచి టీచర్కి. కాబట్టి గీత చదివితే టీచర్ మంచి టీచర్ అవుతాడు, డాక్టర్ మంచి డాక్టర్ అవుతాడు, పోలీస్ ఆఫీసర్ మంచి పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఇలా ఏ ఏ వృత్తులు ఉన్నాయో ఆ వృత్తులు వారు పాటిస్తారు. అమ్మగారు కులం గురించి చెప్పుకొచ్చారు. మనం కులము అనేది పక్కన పెట్టాలి. గీతలో మనకు భగవానుడు ఏమని బోధిస్తున్నాడు అంటే, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. వర్ణాలు చెప్పాడు అక్కడ, కులాన్ని చెప్పలేదు. అది కూడా వర్ణాలు ఎలాగా? పుట్టుకతోనే అందరూ బ్రాహ్మణులు, వైశ్యులు, లేకపోతే శత్రువులు అయిపోరు. పుట్టుకతో అందరూ కూడా జన్మనా జాయతే శూద్రః, అందరూ కూడా పుట్టుకతో శూద్రులే అవుతారు. సంస్కారాద్ ద్విజో భవేత్. మనం చేసుకునే సంస్కారము, మనం మన పిల్లలకి నేర్పే సంస్కారము, మనం ఎటువంటి సంస్కారం మన పిల్లలకి నేర్పుతున్నాము గమనించండి. ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు. నేను చేసే ఒక విజ్ఞప్తి ఏంటి అంటే, మీ పిల్లలకు ఫోన్లు ఇవ్వడం మానేయండి. ఆ ఫోన్లు ఇస్తే వాళ్ళకి ఏమవుతుంది అంటే, ఈ మధ్య అటెన్షన్ డెఫిషియన్సీ అనే ఒక జబ్బు వస్తుంది. మీరు ఫోన్లు ఇస్తారు, వాడు స్కూల్కి వెళ్ళేంత వరకు, వాడు స్కూల్కి వెళ్ళగానే మాస్టర్ చెప్పిన లెక్కల పాఠం గుర్తుండదు, వాడికి ఈ రీల్సే గుర్తుంటాయి.
మాస్టర్ గంట సేపు పాఠం చెప్తే వీడికి ఏం చెప్పాడో ఒక ఒక a+b² అంటే వాడికి ఏ స్క్వేరు తెలియదు, బి స్క్వేరు తెలియదు, a+b² తెలియదు. ఎందుకంటే అటెన్షన్ డెఫిషియన్సీ. చిన్న చిన్న పిల్లలు ఇంకా ప్లే స్కూల్ కూడా వెళ్ళట్లేదు, నర్సరీ కూడా వెళ్ళట్లేదు. అటువంటి పిల్లల్లో అటెన్షన్ డెఫిషియన్సీ వస్తుంది. అంటే మనం మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? మన పిల్లల్ని మనము చిన్నతనం నుంచే సద్భావనతో మనం పెంచే ప్రయత్నం చేయాలి. సద్భావన ఎలా కలుగుతుంది? చిన్నప్పుడు మన అమ్మమ్మ గారు, తాతయ్య గారు రామాయణంలోని, భారతంలోని కథలు చెప్పేవారు, అవునా అండి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఫోన్ ఇచ్చి, అమ్మ పిల్లవాడు భోజనం చేయకపోతే ఫోన్ ఇస్తే తింటాడట, అలవాటు చేస్తున్నాం మనమే. తల్లికి పని ఉందనుకోండి కిచెన్లో, వాడి ముందు ఓ ఫోన్ పడేసి ఈవిడ వంట కార్యక్రమానికి వెళ్తుంది. ఇలాగా మనమే చెడగొడుతున్నాం మన పిల్లల్ని. అలా కాకుండా ఆ పిల్లవాడికి, ఆ పాపకి ఒక వేమన శతకము లేదా ఒక సుమతి శతకము ఇచ్చి, నేను వంట చేసి వచ్చే లోపల నువ్వు నాకు 2 శతకంలో ఉన్నటువంటి 2 పద్యాలు నాకు చెప్పాలి అని చేస్తే ఎలా ఉంటుందండి? వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుంది? వాళ్ళ భావన ఎలా ఉంటుంది? ఆలోచించండి అందరూ ఒకసారి. ఇలా మన సనాతన ధర్మం గురించి మనం చిన్నతనము నుండే పిల్లలకు బోధించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఈ చేయలేదనుకోండి, మనం చూస్తున్నాం, అమ్మగారు కూడా చెప్పారు, ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్, 3వ జిహాద్ కూడా చాప కింద నీరులాగా ప్రవహిస్తుంది. చాలా తక్కువ మందికే తెలుసు. 3వ జిహాద్ అంటే ఏంటి చెప్పమంటారా? మన సనాతన ధర్మములో ఉన్నటువంటి పుస్తకాలు, అవి భగవద్గీత అని పైన పేరు ఉంటుంది, లోపలికి తెరిచి చూస్తే భగవద్గీత శ్లోకాలు ఉండవు, భగవద్గీత అర్థము ఉండదు. వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ఏవేవో భావజాలాలు అందులో చొప్పించి బయట చూడడానికి చక్కటి భగవద్గీత పుస్తకంలాగా కనిపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలండి? ఆ జ్ఞానము లుప్తం అవ్వకముందే, అలాంటివి రాకముందే, లిటరేచర్ జిహాద్ రాకముందే మనందరం కూడా భగవద్గీత శ్లోకాలని కంఠస్థం పెట్టుకున్నాం అనుకోండి, ఎవడు ఏ జిహాద్ చేయగలడు? ఎవడు ఏ జిహాద్ చేయలేడు. అలాగే మన పిల్లలకి ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కర్రసాం చాలా బాగా చేశారు, అటువంటివి నేర్పించాలి. వీడియో గేమ్స్ ఎంతసేపు మొబైల్స్ కాదు, బయట ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఆటలు ఆడిపించాలి. ఇలా మన సంస్కారాలు, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి 64 కళలు ఉన్నాయండి. భరతనాట్యం చేశారు అమ్మాయిలు, కూచిపూడి ఎంత చక్కగా చేశారు. ఇలా ఈ కళలన్నీ కూడా మన పిల్లలకి ఒక కళ నేర్పించలేమా అండి? 64 కళలు ఉన్నాయి, వాళ్ళకి ఇష్టమైన ఒక కళ నేర్పించలేమా? ఎంతసేపు మన డబ్బు, మన సంసారం, మన పిల్లలు, మన భార్య, మన భర్త, ఇదేనా? దీన్ని వదలాలండి. చూడండి, ఇవాళ 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ చేరుకుంది, శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటుంది అంటే దానికి ప్రతి ఒక్క స్వయం సేవకుడు ఎంతో కృషి చేశాడు. నేను నాది అనే భావన పక్కన పెట్టి సమాజ హితం కోసం పనిచేశాడు. అటువంటి కర్మయోగ బుద్ధి, మన గీతలో బోధిస్తున్నటువంటి కర్మయోగం, దాన్ని మనం అవలంబించాలి. మనం ఏ పని చేసినా కూడా నేను చేశాను, నా వల్ల ఈ పని అవుతుంది అని అనుకుంటే అంతకంటే పెద్ద మూర్ఖత్వం ఏమీ ఉండదు. ఇది నాచే భగవంతుడు చేయిస్తున్నాడు అనే భావనతో మనము పనులు చేయాలి. రమణ మహర్షులు వారు చెప్పారు ఏమని అంటే, ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం. మనం చేసే ప్రతి పని ఎలా ఉండాలి? ఈశ్వరార్పణ బుద్ధితో ఉండాలి. భగవంతుడు నాకు ఈ భాగ్యాన్ని కలిగించాడు, నేను చేస్తున్నాను అనే భావనతో ఉండాలి. అంతేకాని నేను చేస్తున్నాను, నా వల్లనే అవుతుంది అంటే అహంకారం పెరుగుతుందే తప్ప, మీ వల్ల కాకపోతే, మీరు చేయకపోతే చేయడానికి 10 మంది వస్తారు.
అలాగా ప్రతి ఒక్క స్వయం సేవకుడు నాది నేను వదిలి సమాజం కోసం పనిచేశాడు. జానకిరామ్ గారు చెప్పారు, నాది నేను అనేది 24 గంటల్లో ఉంటే 1 గంట సమాజం కోసం కేటాయిద్దాం. ఒకే 1 గంట మన పిల్లల్ని శాఖకు పంపిద్దాం. మీకు వీలు కాలేదు, ఆదివారం శాఖ ఉంటుంది, పొద్దున్నే లేపుదాం, 5ంటికి లేపుదాం, శాఖకు పంపిద్దాం 5:30కి. అప్పుడే మన పిల్లల్లో పరివర్తన వస్తుంది, మన పిల్లల్లో సంస్కారం వస్తుంది. ఇలా కాకుండా మనం మన చిన్న ఫోన్కే అలవాటు పడితే వాళ్ళు ఎలా ఉంటారు అంటే, నేను నాది అనేది ఒక బిందువు అయితే, నాది నా కుటుంబము నా సంసారం అనేది ఒక సర్కిలు, దాంట్లో నుంచి నాకు నచ్చిన వాళ్ళు ఇంకొక సర్కిలు, నా వాళ్ళు నా కుటుంబము నా కులం వస్తుంది, మళ్ళా నా కులము. ఇలాగా దీంట్లో నేను నాది అనే సంఖ్యలతో బంధింపబడి ఉంటారు. మోక్షం అంటే ఏమీ లేదండి. ఈ నేను నాది భావన వదిలేస్తే అదే మోక్షం. పురుషార్థాలు మనకు 4 ఉన్నాయి: ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మం అంటే మనం ధర్మబద్ధంగా జీవించటం. ఆ ధర్మబద్ధంలో జీవించే ఇదిలో అర్థము, మనం బ్రతకాలంటే డబ్బు కావాలి కదా, ధర్మబద్ధమైన సంపాదన మనకు ఉండాలి. అయితే కొన్ని చిన్న చిన్న కోరికలు ఏవో ఉంటాయి, ఇండ్లు కావాలి, బంగ్లా కావాలి, కారు కావాలి, చిన్న చిన్న కోరికలు ఉంటాయి. అవి ఎలా తీర్చుకోవాలంటే ధర్మబద్ధమైన డబ్బు నువ్వు సంపాదించిన దాంతో కోరికలు తీర్చుకోవాలి. కోరికలు తీర్చుకున్న తర్వాత ఒక సమయం అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడండి, వాడికి ఒక 10 చాక్లెట్లు ఇచ్చామనుకోండి, తినేస్తాడు. మళ్ళీ 10 చాక్లెట్లు ఇస్తాం, తినేస్తాడు. మళ్ళీ 10 చాక్లెట్లు ఇస్తే వాడు కావాలంటాడా? నాకు ఈ బ్రాండ్ చాక్లెట్ వద్దు, లేకపోతే నాకు చాక్లెటే వద్దు అంటాడు. ఈ కోరికలు అనేవి ఎప్పటికీ తీరవు. కాబట్టి ఒక సమయం వస్తుంది, మోక్షం వైపు మనం మరలాల్సి ఉంటుంది. ఆ మోక్షాన్ని బోధించేదే మన సనాతన ధర్మం. ఎక్కడ మోక్షం గురించి చెప్పలేదు, ఎక్కడ కూడా ఏ మతాల్లో కూడా మోక్షం గురించి ప్రస్తావన లేదు. కేవలం మన సనాతన ధర్మమే మోక్షం గురించి చెప్పింది. ఆ మోక్షం ఎలా వస్తుంది అంటే వివేక వైరాగ్యములతో, మళ్ళీ త్యాగమే. త్యాగేనైవ అమృతత్వ మానసు. ఆ త్యాగం ద్వారానే మోక్షం వస్తుంది. కాబట్టి మనం సమాజానికి చేసే పనుల్లో మనం త్యాగం ఉండాలి, మన వైపు నుంచి మన త్యాగం ఉండాలి. కాబట్టి సమాజంలో చేసేటటువంటి లౌకిక కర్మల్లో కానీ, మీరు చేసేటువంటి పూజ మొదలైనటువంటి వైదిక కర్మల్లో కానీ, లేక ఆధ్యాత్మిక సాధనలో కానీ, అన్నిటిలో కూడా సనాతన ధర్మం మాత్రమే మోక్ష మార్గానికి దారి చూపిస్తుంది. వేరే ఏ మార్గాలు కూడా